హాయ్ ఫ్రెండ్స్, వర్కౌట్ చేయడం అంటేనే చెమటలు చిందించడం, అలిసిపోవడం. కానీ ఆ అలసట తెలియకుండా కష్టమైన వ్యాయామాన్ని కూడా ఇష్టంగా ఎక్కువసేపు చేసే ఒక సింపుల్ ట్రిక్ ఉంది. అదే మ్యూజిక్. మీకు నచ్చిన పాటలు వింటూ వర్కౌట్ చేస్తే మీ సామర్థ్యం 20% పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ మ్యూజిక్ మ్యాజిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను ఫిన్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ జేవాస్కీలా శాస్త్రవేత్తలు నిర్వహించారు. లీడ్ రీసెర్చర్ ఆండ్రూ డాన్సో నేతృత్వంలోని బృందం వర్కౌట్ సమయంలో సంగీతం చూపే ప్రభావాన్ని విశ్లేషించారు. దీనికి సంబంధించిన వివరాలు తాజాగా సైకాలజీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ఎక్సర్సైజ్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. శాస్త్రవేత్తలు సుమారు 29 మందిపై ఈ ప్రయోగం చేశారు. వారు సైక్లింగ్ చేస్తున్నప్పుడు ఒకసారి సైలెంట్గా, మరోసారి తమకు నచ్చిన పాటలు వింటూ వర్కౌట్ చేయమన్నారు. విచిత్రం ఏంటంటే, నిశ్శబ్దంగా ఉన్నప్పుడు కేవలం 29 నిమిషాలు అలసిపోయిన వారు మ్యూజిక్ వింటున్నప్పుడు మాత్రం మరో 6 నిమిషాల పాటు అదనంగా సైక్లింగ్ చేయగలిగారు. అంటే ఎండ్యూరెన్స్లో 20% పెరుగుదల కనిపించింది. ప్రయోగంలో పాల్గొన్న వారు ఎక్కువగా 120 నుండి 140 బీపీఎం టెంపో ఉన్న పాటలను ఎంచుకున్నారు. ఇక ఈ వేగంతో ఉండే పాటలు విన్నప్పుడు శరీరం ఎంత కష్టపడుతున్నా మెదడు ఆ నొప్పిని పక్కకు నెట్టి మనల్ని మరింత ముందుకు నడిపిస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీన్నే పెయిన్ జోన్ను తట్టుకునేటువంటి శక్తి అని పిలుస్తున్నారు. మ్యూజిక్ వినడం వల్ల మన ఫిట్నెస్ పెరగదు లేదా గుండె వేగంగా కొట్టుకోదు, కానీ వ్యాయామం వల్ల కలిగేటువంటి అసౌకర్యాన్ని, కండరాల నొప్పిని తట్టుకునేలా మనల్ని సిద్ధం చేస్తుంది. అంటే వర్కౌట్ కష్టంగా అనిపించకుండా ఎంజాయ్ చేసేలా మారుస్తుందని ఆండ్రూ డాన్సో పేర్కొన్నారు. ఇది ఎలాంటి ఖర్చు లేని ఒక అద్భుతమైన ఎనర్జీ బూస్టర్ లాంటిది. ఈ ఆవిష్కరణ ఎందుకు ముఖ్యం? చాలామంది వర్కౌట్ కష్టంగా అనిపించి మధ్యలోనే మానేస్తుంటారు. కానీ మీకు నచ్చిన ప్లేలిస్ట్ మీ దగ్గరే ఉంటే మీరు కష్టమైన సెషన్లు కూడా అలవోకగా పూర్తి చేయగలరు. ఇది కేవలం అథ్లెట్లకే కాదు, బరువు తగ్గాలనుకునే సామాన్యులకు కూడా ఎంతో మేలు చేస్తుంది. రెగ్యులర్గా వర్కౌట్ చేయడానికి ఇది ఒక గొప్ప మోటివేషన్. చూసారుగా, పాటలు కేవలం మనసుకే కాదు, మన బాడీకి కూడా ఎనర్జీని ఇస్తాయి. నెక్స్ట్ టైం మీరు జిమ్కి వెళ్ళినప్పుడు మీ ఫేవరెట్ సాంగ్స్ వినడం మర్చిపోకండి. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.